ఒకటి మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే మనకు వచ్చే మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే అండి ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్. అది మనం ముందు మాట్లాడుకున్నట్టు నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళలో కూడా ఊరికే యూరిన్ వెళ్ళాల్సిన ఫీలింగ్ ఉంటుంది. అది కానీ ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్తో పాటు కింద మనకి మంట, పెయిన్, పొత్త కడుపున నొప్పి, ప్రతిసారి యూరిన్ వెళ్ళినప్పుడు ఏదో గుంజడం లాంటి నొప్పి, అండ్ ఆ నొప్పితో పాటు బర్నింగ్ సెన్సేషన్, దురద, ఈ సిమ్టమ్స్ మిక్స్ అయి వచ్చిందంటే వీ హ్యావ్ టు సస్పెక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది అని. ఆ ఇన్ఫెక్షన్ మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి యూరిన్ టెస్ట్ చేస్తాము. నెక్స్ట్ కమింగ్ టు కిడ్నీ స్టోన్స్ అండి. కొంతమందికి ప్రెగ్నెన్సీ ముందు నుంచే కిడ్నీ స్టోన్స్ ఉండుండొచ్చు. మెయిన్లీ మనకి స్కాన్లో దాని సైజు, దాని లొకేషన్ తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనము నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం. కిడ్నీ స్టోన్ మరీ చిన్నగా ఉంది, మనకి 10 millimeters 1 centimeter కన్నా చిన్నగా ఉండి ఎక్కడో పైన కిడ్నీలో ఉంది అంటే మనం దాని గురించి ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఫాలో అప్ చేసుకోవాలి. అండ్ అలా కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వాటర్ బాగా తీసుకోవడము, కొన్నిసార్లు పాలకూర, టొమాటో లాంటి ఫుడ్ కొంచెం తగ్గించడం అనేది ఉంటుంది. బట్ ఇన్ జనరల్ అండి ప్రెగ్నెన్సీలో మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావడం వల్ల ఆర్ వాటర్ కొంచెం తక్కువ తాగడం వల్ల ఆ చిన్న కిడ్నీ స్టోన్స్ కూడా కొన్నిసార్లు పెయిన్ కాజ్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి.